ఫస్ట్ అయితే మీ స్మార్ట్ ఫోన్ తీసుకొని గూగుల్ క్రోమ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్ మీద ట్యాప్ చేసి studio.youtube.com అనేది టైప్ చేయండి. ఇక్కడ 3 లింక్ వస్తుంది. ఫస్ట్ లింక్ మీద మాత్రం ట్యాప్ చేయండి. స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో సెట్టింగ్ అనే ఐకాన్ చిన్నగా కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. సెట్టింగ్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ఛానల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ జనరల్ ఉంటుంది. దాని కిందే ఛానల్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ఛానల్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్ సెట్టింగ్స్, అలాగే ఫ్యూచర్ ఎలిజిబిలిటీ 3 ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంట్రీ రెసిడెన్సీ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తూ ఇండియా ఎక్కడ ఉందో వెతకండి. ఇక్కడ ఇండియా కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. కింద కీవర్డ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఫస్ట్ 3 కీవర్డ్స్ మీ ఛానల్ పేరునే రాయండి. ఫస్ట్ క్యాపిటల్ లెటర్తో రాయండి, అలాగే సెకండ్ స్మాల్ లెటర్తో, థర్డ్ మీ ఛానల్ హ్యాండిల్ని రాయండి. కీవర్డ్స్ రాశాక ఇక్కడ కింద బాటం కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే కీవర్డ్గా సెలెక్ట్ అవుతుంది. 500 కీవర్డ్స్ దాటకుండా కీవర్డ్స్ అనేది రాయండి. ఫస్ట్ ఛానల్ కీవర్డ్ ఇవి 3 ఉండాలి, అలాగే మిగతా కీవర్డ్స్ టాపిక్ రిలేటెడ్ కీవర్డ్స్గా ఉండాలి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ కిడ్స్ అండ్ నాట్ కిడ్స్ అని ఉంటుంది. నాట్ కిడ్స్ అనే రెండో దాన్ని సెలెక్ట్ చేసుకుని అప్పుడే కామెంట్స్ అనేది మనకి ఆన్లో ఉంటుంది. అలాగే ఎక్కువ వ్యూవర్స్కి మన వీడియో అనేది రికమెండ్. ఇక్కడ ఆటోమేటిక్ క్యాప్షన్ అని కనిపిస్తుంది, దాని మీద కూడా టిక్ చేయండి. అప్పుడు మన వీడియోని ఆటోమేటిక్గా క్యాప్షన్గా జనరేట్ చేస్తుంది, అంటే మనం మాట్లాడేది ఇంగ్లీష్లో. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, దాన్ని వదిలేండి. క్లిప్ అని ఉంటుంది, ఇది ఆన్లో పెట్టుకోండి లేదా ఆఫ్లో పెట్టుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఈ 3 ఫీచర్ గ్రీన్లో ఉండాలి, అప్పుడే మన ఛానల్ అనేది ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రమే గ్రీన్ ఉంది, ఇంకా మిగతా 2 ఫీచర్లు మనమే అయితే ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫీచర్, నెక్స్ట్ అడ్వాన్స్ ఫీచర్, ఈ 2 మనమే ఎనేబుల్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫీచర్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మొబైల్ వెరిఫికేషన్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్తో వెరిఫై చేయండి. ఒక్క సంవత్సరంలో ఒక నెంబర్ పైన 2 ఛానల్ మాత్రమే వెరిఫై చేయగలరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీరు ఆచితూచి మీకు నచ్చిన ఛానల్ మాత్రం వెరిఫై చేసుకోండి. ప్రతి ఛానల్ని వెరిఫై చేస్తే సంవత్సరం దాకా మీరు ఇంకో 2 ఛానల్ వెరిఫై చేయలేరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వీడియో వెరిఫికేషన్ అడుగుతుంది. ఇందాక మొబైల్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ అవుతుంది. దీనివల్ల మనకి వస్తుంది, ఏదైనా మన వీడియో పైన కాపీరైట్ క్లెయిమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ వచ్చేటప్పుడు అపీల్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే మొబైల్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఫీచర్ అనేది కనిపిస్తుంది, అప్పుడే ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేయగానే బేసిక్ ఇన్ఫో, టైటిల్ అలాగే డిస్క్రిప్షన్ రాయమంటుంది. మీరు కావాలంటే రాసుకోవచ్చు, ప్రతిసారి రాయాల్సిన అవసరం ఉండకుండా రాసుకో. కింద విజిబిలిటీ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి పబ్లిక్లో ఉన్న దాన్ని అన్ఇన్స్టాల్లో పెట్టండి. అప్పుడే వీడియో అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా పబ్లిక్ అవ్వకుండా ఉంటుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ అడ్వాన్స్ అనే సెట్టింగ్స్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ కేటగిరీ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి మీ ఛానల్ ఏ కేటగిరీ, వ్లాగా, కుకింగ్గా, దేనికి సంబంధించిన ఛానల్ అనేది మీరు చూసుకోండి. నా ఛానల్ కామెడీ ఛానల్ కాబట్టి కామెడీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ ఛానల్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసి పైకి స్క్రోల్ చేసి కింద తెలుగు అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ టైటిల్ అలాగే డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సేవ్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అని కనిపిస్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింద సేవ్ అని కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసి సేవ్ చేసుకోండి.